భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు 3000 మంది అనుచరులు తిరిగి బీజేపీ పార్టీలో చేరడం సందర్భంగా స్థానిక కుంట్ల రామరెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలనను, నరేంద్ర మోడీ పాలనను గమనించి ఓటు వేయాలని కోరారు. గత 9.5 సంవత్సరాల మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త మే 13వ తేదీ వరకు సైనికుడిలా పనిచేస్తూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీజేపీ నాయకులు మోహన్ సింగ్, నరసింహ, మహేందర్ రెడ్డి, డాక్టర్ నాయక్, రిషికేష్ తదితరులు పాల్గొన్నారు. మండలి సీనియర్ నాయకుడు కృష్ణా కిరణ్ లక్ష్మణ్ మోహన్ సింగ్ బోయ అశోక్ కొద్దిగా చూడరా లాహోటి గారు, లష్కర్ నాయక్ గారు, లష్కర్ నాయక్ కాటన్ రాజు, మహేందర్ రెడ్డి మాటల మండల అధ్యక్షులు, శ్రీనివాస్, ఈరోజు ఇక్కడికి వచ్చిన కిషన్ మనందరం ఒక మాట ఇవ్వాలి. అదేంటంటే రేవంత్ రెడ్డికి కొడంగల్లో కాంగ్రెస్ ఎన్నొస్తాయో దానికంటే ఒక్క చాలా చురుకుగా పనిచేసినటువంటి మంచి నాయకులు. అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. కానీ మరి కొన్ని కారణంగా వారు గత శాసనసభ ఎన్నికల్లో మరి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ వ్యక్తి కలిసినా ఒకటే మాట, ఈ దేశానికి 3వసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన బీజేపీ అధికారి, బీజేపీ కార్యకర్త. కొన్ని కారణాలతో డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి కావాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశంలో మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు 9.5 సంవత్సరాల పాలన చూడవచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ పాలన ఈ దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీయాలని, ఈ దేశంలో బతకడాలను ప్రోత్సహించాలని, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను మరి కొల్లగొట్టడం కోసం దొంగలను ఉద్దేశించి భారతదేశంలో చలామణి చేయడం, ఇక్కడ బాంబు పేలులు పెంచడం, ఇక్కడ అనేక రకాలుగా దాడులు జరగడం మనం చూసాం. మన హైదరాబాద్ నగరంలో కూడా లూపిని పార్కు చూసాము, గోకుల్ చాట్ బండారు చూసాము, దిల్సుఖ్నగర్ బజ్డిపో చూసాము, ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ను AK-47తో హత్య చేయడం చూసాము, అంబర్పేటలో నందనాథ్ గౌడ్ కార్పొరేటర్ హత్య చూసాము, బాలరాజ్ యాదవ్ హత్య యాకత్పురంలో చూసాము. మరి ఈరోజు దేవేందర్ RSS కార్యకర్త సైదాబాద్ చౌరస్తాలో మాణిక్పురం మెడికల్ షాప్లో చూసాము. ఏ రకంగా పాకిస్తాన్ ASI కార్యక్రమాలు, హైదరాబాద్లో ఉగ్రవాద కార్యక్రమాలు, మరి బాంబు పేలులు
తుపాకులు ఏ రకంగా చూసామని చూసాం. ఇక హైదరాబాదే కాదు, ఏ రకంగా ఉక్కు పాదంతో తొక్కేశామో ఈరోజు దేశ ప్రజలు చూడవచ్చు. ఎక్కడ కూడా ఈరోజు ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, బాంబు పేలులు లేవు, AK-47 లేవు, RDX పేలులు ఉండవు. కారణము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో టెర్రరిజం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అవలంబిస్తుంది. జీరో టాలరెన్స్ పాలసీతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఆటలు ప్రపంచంలో పాకిస్తాన్కు అమెరికా నుంచి సహాయం అందేది, UK నుంచి సహాయం అందేది, అనేక దేశాల నుంచి సహాయం అందేది. కానీ ఈరోజు అన్ని దేశాల నుంచి సహాయం అందకుండా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రతిపక్ష దేశాల్లో నిలబెట్టి ఏకాకి చేశారు. అందుకే ఈరోజు పాకిస్తాన్లో తినడానికి తిండి లేకుండా మన భారతదేశం మీద చేసినటువంటి దాడులకు పాపం పండి ఈరోజు పాకిస్తాన్ దిక్కు దివాలా లేకుండా ఉంది. పాకిస్తాన్ లేవలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు గమనించారు. ఈరోజు ఒక్కొక్క ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, పెట్టుబడులు తీసుకోండి, ఉద్యోగ కల్పన తీసుకోండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, సైనికంగా శక్తివంతంగా భారతదేశం అధిగమించడం తీసుకోండి. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో ఏ రకంగా తీసుకొచ్చాడో చూడండి. భారత ఆధ్యాత్మికమైనటువంటి మరి మార్పును తీసుకోండి. అన్ని రకాలుగా ఒక్కసారి గత పాలనలో నేటి మోడీ గారి పాలన చూసిన తర్వాతనే ఓటు వేయాల్సిందిగా కోరుతాము. గతంలో ఏ రకంగా పాకిస్తాన్ ISI కార్యక్రమాలు ఈ దేశంలో జరిగేది. అన్ని నగరాలలో తన బలాన్ని విస్తరించుకొని అన్ని నగరాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ వేల కోట్ల రూపాయలు భారతదేశానికి పంపిస్తూ అదే రాదు. సమావేశం. సో దాంట్లో పాల్గొనడానికి కిషన్ రెడ్డి గారు వచ్చిన ముఖ్య అతిథిగా, దాంతో అక్కడ ప్రోగ్రామ్ ఆలస్యం కూడా ఇక్కడ రావడానికి కూడా ఆలస్యమైంది. మరి పెద్ద ఎత్తున ఈరోజు తిరిగి సొంత ఇంటికి చేరుకున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఒక బలమైన నాయకత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ దేశానికి మరొకసారి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కావాలి, మోదీ సర్కార్ రావాలి. మరి ఈసారి 400 పైనే సీట్లు గెలవాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలంటే నరేంద్ర మోదీ కావాలి.